హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీవీల కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అసలు తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని వల్లి నర్మద ప్రేమలను ఈ ఇంటి నుంచి దూరంగా శాశ్వతంగా పంపించాలని చూస్తుంది. మరి వల్లి గుట్టు బయటపడుతుందా? మరి చందు వల్లిని ఎలా బయట పెట్టబోతున్నాడు? వల్లి కడుపు గుట్టు నర్మద ప్రేమలు ఎలా బయట పెట్టబోతున్నారు? ఈ రోజుతో వల్లి ఆట కట్టబోతుందా? మరి అసలు ఏం జరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అసలు సాగర్ తన మామ మాట పట్టుకొని తన మామ చెప్పిందే వేదం అన్నట్టుగా అనుకొని నిజంగానే తన ఇంట్లోనే తనకు శత్రువులున్నారని, తన తండ్రి తన తోబుట్టువులు అందరూ కూడా తన శత్రువులుగా భావిస్తాడు సాగర్. నర్మద ఎంత చెప్తున్నా, నర్మద ఆ కుటుంబం గురించి ఎంత చెప్పినా కూడా వినకుండా అసలు సాగర్ అయితే తను పట్టిందే పంతం అని చెప్పేసి చాలా గట్టిగా ఉంటాడు. అయితే ఆ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా తన మామ తెచ్చిన సామాన్లన్నీ తీసుకొని ఇంట్లో అయితే పెట్టుకుంటాడు. అయితే సాగర్ని మరీ రెచ్చగొట్టి ఆ కుటుంబం నుంచి దూరం చేయాలని, అలాగే సాగర్ అంటే విరక్తి పుట్టి ఆ ఆస్తిలో భాగాలు చేసి సాగర్ని తన కూతుర్ని పక్కకు తీసుకువెళ్ళి అలాగే తన ఇంట్లోనే తను ఇల్లరికపు అల్లుడుగా ఉంచుకోవాలని అనుకుంటాడు నర్మద వాళ్ళ తండ్రి. ఇక అదేది నచ్చని నర్మద తన తండ్రికి దూరంగా ఉండాలనుకుంటుంది. అలాగే తన తండ్రికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తుంది. ఏంటి నాన్న, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? పచ్చగా ఉండే సంసారాన్ని ముక్కలు చేశావు, ఆ ఇంట్లో గీత గీసేలా చేశావు, పాస్తు పంపకాలు అంటూ ఇన్ని చేశావు. అసలు నిజంగా ఆ అల్లుడే నచ్చని నీకు గవర్నమెంట్ జాబ్ రాగానే ఎలా నచ్చాడు? అసలు ఆ గవర్నమెంట్ జాబ్ రావడానికి అసలు నువ్వు ఎందుకు ఇలాంటి కుట్రలు పన్నావు? అసలు ఆ జాబే గనక లేకుంటే ఇప్పుడు మాకు ఉన్న దాంట్లో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అయినా ఏ తండ్రైనా తన కూతురి కాపురం బాగుండాలి, అత్తారింట్లో తను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ నువ్వేంటి నాన్న, మా కాపురం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అన్నట్టు అలా చేస్తున్నావు. అయినా అల్లుడికి ఎవరైనా మంచి మాటలు చెప్తారు, కుటుంబంతో బాగుండమని, ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకోమని, తన కూతుర్ని బాగా చూసుకోమని చెప్తారు. కానీ నువ్వు రెచ్చగొట్టి ఆ ఇంటిని రెండు ముక్కలు చేశావు. అలాగే ఆస్తిని ముక్కలు చేయాలనుకుంటున్నావు. అసలు ఆ ఆస్తి తనకు ఎలా వస్తుంది నాన్న? అదంతా మామయ్య గారి కష్టార్జితం. పైసా పోగేసుకొని చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇదంతా చేశారు. పిల్లలందరినీ ఇంత వృద్ధిలోకి తీసుకువచ్చారు. అసలు రామరాజు గారి పిల్లలు అంటే ఎలా ఉంటారు? కానీ మీరు ఆ కుటుంబంలో విషం నింపారు. అసలు మీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. చూడు నాన్న, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా భర్త నీ మాయలో పడ్డాడు. నువ్వు ఏం చెప్తే అది వింటున్నాడు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. అసలు తను ఎలాంటి పెంపకంలో పెరిగి ఎలా మారిపోయాడనేది తలుచుకుంటేనే నాకు ఆ సాగర్ని చూస్తుంటే కోపంగా ఉంది. అసలు నిజం చెప్పాలంటే అసహ్యంగా కూడా ఉంది. నీలాంటి వాళ్ళ మాటలు పెట్టుకొని తన దేవుడు లాంటి తన తండ్రి మాటలని తోసిపుచ్చుతున్నాడు. పిల్లలు ఎదగాలి, తన పిల్లలు ఒకరి చేత ఎటువంటి మాట పడకూడదు, అందరి ముందు తలెత్తుకొని తిరగాలి అని అనుకునే మంచి ఉద్దేశంతో ఆయన సాగర్ని కోపంతో మందలించారు. ఆ కోపాన్ని నువ్వు అవకాశంగా తీసుకొని నా భర్తని అసలు నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. తనకి ఏదో ఒకరోజు తన తండ్రి విలువ తెలుస్తుంది. అలాగే నీ మాటలు పట్టుకొని తను ఎంత తప్పు చేశాడో కూడా తెలుస్తుంది. అప్పుడు సాగర్ నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు నాన్న, అది గుర్తుపెట్టుకో అంటూ అక్కడి నుంచి చీతరించుకొని వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సాగర్ వస్తాడు. నా కూతురు ఇలా మాట్లాడుతుందా? అసలు నా కూతురు ఇలా మాట్లాడడానికి కారణం వీడే కదా అంటూ ఎలాగైనా సాగర్ని నా వైపు తిప్పుకుంటాను. ఎప్పటికీ మళ్ళీ ఆ రామరాజు దగ్గరికి వెళ్లకుండా చేస్తాను. నా కూతురు ఎప్పటికీ శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోతాడు నర్మద వాళ్ళ నాన్న. ఇక తర్వాత అలా వస్తుండగా నర్మద వాళ్ళ వల్లి వాళ్ళ అమ్మ నాన్నల్ని చూస్తుంది. ఏంటే ఇంట్లో ఏందేదో జరుగుతుందంట, అసలు ఏం జరిగింది అనగానే, అదంతా నేను తర్వాత చెప్తానమ్మా, కానీ మీరేంటి, ఈ దెబ్బలేంటి, ఈ వాతలేంటి, నాకేమీ అర్థం కావట్లేదు, ఏం జరిగింది అనగానే,
అబ్బా! ఏం చెప్పమంటావే వల్లి. నిజంగా నాకైతే తల ప్రాణం తోక్కొస్తుంది. నీ కోసం చూడు మేము ఎన్ని కట్టాలు పడుతున్నామో అంటూ అనగానే, "ఏం జరిగిందమ్మా? ఏటి జరిగింది? అసలు ఏంటి నాకేమి అర్థం కావట్లేదు" అనగానే, ఆహ్, అది అంటూ అమ్మడు అది అంటూ వాళ్ళ నాన్న జరిగిందంతా చెప్తాడు. అయితే ఆహ్, వల్లి వల్లి గురించి అదే నీ గురించి చెప్పుడానికి, నీ గురించి కనుక్కోవడానికి, అలాగే నీ విషయంలో మేము ఏదో దాస్తున్నామని, నర్మద వాళ్ళ నాన్నకి అలా ఇంట్లో 2 ముక్కలు ఇల్లు 2 ముక్కలు కావడానికి కారణం మేమే అని, నర్మద వాళ్ళ నాన్నకు 2 మాటలు ఎక్కించి చెప్పింది మేమే అని నర్మద కనిపెట్టేసిందే. అందుకోసమే అది కవర్ చేసుకోవడానికే ఇలా తన్నులు తినాల్సి వచ్చింది అనగానే, ఏంటమ్మా మీరు చెప్పేది? నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, నిజమే, నిజమే అమ్ముడు అంటూ అనగానే, అంటే 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 అంతే కాదమ్ముడు. తను వెళ్తూ వెళ్తూ ఏమనిందో తెలుసా? నర్మద ఏమనిందో తెలుసా? అంటూ అనగానే, ఏమనింది నాన్న అనగానే, వల్లి కడుపు గురించి నాకు ఇప్పటికీ డౌట్‌గానే ఉంది. ఆ కడుపు నాటకం ఏంటో బయటపడని అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. ఇప్పటి వరకు మీరు ఆడిన అబద్ధాలు, డ్రామాలు అన్నీ బయట పెట్టిచ్చేస్తాను. ఇన్నాళ్ళు ఒక ఆడదాని కాపురం అక్క లాంటిది, నా తోబుట్టువు లాంటిదని ఆలోచించి, నా అక్క లాంటి దాని కాపురం నేను ఎందుకు చెడగొట్టాలి? పోనీ తను ఒకటో రెండో అబద్ధాలు ఆడింది తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికని ఒప్పుకున్నాను. కానీ ప్రతి విషయంలోనూ మీరు నా జోలికి వస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆ కుటుంబం బంధాలు, ఎమోషన్స్ తోటి మీరు ఆట ఆడుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఆ కుటుంబం నాశనం కోరుకుంటున్నారు. అలాంటి మిమ్మల్ని మాత్రం అస్సలు ఊరికే వదిలిపెట్టను. వల్లి అక్కలో మార్పు వస్తుంది అనుకున్నాను. కానీ వల్లి అక్కలో ఎప్పటికీ మార్పు రాదు అని అర్థమైంది. వల్లి అక్కలోనే కాదు, మీలో కూడా ఎప్పటికీ మార్పు రాదని అర్థమైంది. మీలాంటి తల్లిదండ్రులు ఉన్నంతకాలం అలాంటి కూతుర్లు అలాగే ఉంటారు. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కాపురాన్ని నాశనం చేసుకుంటారు. మీకు, మీ కూతురికి, బావకి వల్లి అక్కని దగ్గరికి తీసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా, వల్లి అక్క కడుపుతో ఉందనే ఒకే ఒక్క విషయంలో మేము కూడా వల్లి అక్క గురించి పాజిటివ్‌గా ఆలోచించి వల్లి అక్కని ఇంటికి తీసుకొచ్చేలా చేశాం. చందు బావ ఇలా కాస్త ప్రేమగా ఉండేదానికి మేము చెప్తేనే తను అలా ఉంటున్నాడు. తన భార్య మీద తనకి ప్రేమ లేకపోయినా పుట్టబోయే బిడ్డ మీద ప్రేమతో ఆ ఇంటికి వారసురాలనో వల్లి అక్క ఇస్తుందనే భ్రమలోనే ఉన్నాడు. ఒకవేళ అది మాత్రం అబద్ధం అని తెలిస్తే మాత్రం మీకు ఉంటుంది ఇంకా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందని చెప్పగానే ఒక్కసారిగా వల్లి అయితే కుప్పకూలిపోతుంది. ఏంటమ్మా ఏం జరుగుతుంది? ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు చెప్పిన అబద్ధాలు నా కాపురాన్ని రోడ్డుకి ఇడ్చాయి. ఇవన్నీ బయటపడ్డాయి అని అనుకునే లోపే ఇంకా ఇలాంటి తప్పు బయటపడింది. ఇప్పుడు ఆ వల్లికి, నర్మదకి, ప్రేమకి, ధీరజ్కి, అందరికీ, ఆ ముగ్గురికి, అసలు బావకి యాక్సిడెంట్ చేయించింది నేనేనని తెలిసిపోయింది. ఇప్పుడు గనక చందు బావకి నిజంగా ఆ యాక్సిడెంట్ గురించి, అలాగే మన ఆస్తిపాస్తుల గురించి, ఇంకా ఈ కడుపు అబద్ధం అనే నాటకం గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నన్ను జీవితంలో నా మొహం చూడడు, ఇక నాకు చావే దారి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు ఇలా దెబ్బలు కాదు, రక్తాలు కారేలాగా కొట్టాలి అసలు మిమ్మల్ని అంటూ వాళ్ళని కొడుతూ ఉంటుంది. అయితే అటువైపుగా వెళ్తున్న నర్మద వాళ్ళ మాటలన్నీ వింటుంది. అంటే నర్మద అక్క కడుపు, వల్లి అక్క కడుపు అబద్ధం అనమాట. అంటే ఖచ్చితంగా వీళ్ళంతా నాటకం ఆడుతున్నారు. కడుపుతో ఉందని చెప్పి చందుబావని మోసం చేశారు. ఆ ఇంటిల్లిపాదిని మోసం చేస్తున్నారు. అసలు కడుపుతో ఉన్నానని మాతో ఎన్ని సేవలు చేయించుకుంది అంటూ ఆలోచిస్తూ వెంటనే ప్రేమకి కాల్ చేస్తుంది. ప్రేమ నీతో అర్జెంటుగా మాట్లాడాలి, వెంటనే నేనున్న చోటుకి రా అని చెప్పేసి పిలుస్తుంది. వెంటనే ప్రేమ కూడా అక్కడికి వెళ్తుంది. ఏంటక్క, ఏంటి అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు అనగానే, ఏం లేదు, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రేమ అనగానే, ఏంటక్క అనగానే, వల్లి అక్క కడుపు నాటకం, అదంతా కడుపు నాటకం. నిజంగా తను కడుపుతో లేదు, ఇంట్లో వాళ్ళందరినీ కడుపుతో ఉన్నట్టు నమ్మించి మోసం చేస్తుంది అనగానే, ఏంటక్క నువ్వు చెప్పేది అనగానే, మరి ఆ రిపోర్ట్స్ అలాగే ఆ టాబ్లెట్స్ అవి అనగానే,
అబద్ధం ఆడాలనుకున్న వాళ్ళకి రిపోర్ట్స్, టాబ్లెట్స్ తీసుకురావడం పెద్ద కష్టమా చెప్పు? అందుకనే మనం హాస్పిటల్‌కి తీసుకువెళ్తాం, చెకప్ చేపిస్తామన్నప్పుడల్లా తను నాటకం ఆడింది. ఇప్పుడు ఈ నిజం గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తీరాల్సిందే. వల్లి అక్క నాటకాన్ని బయట పెట్టాల్సిందే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో చందు అయితే వినేస్తాడు. ఏంటి నర్మదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, అది బావా అది అంటూ తడబడుతూ ఉంటారు. అంటే వల్లి కడుపు ఒక నాటకమా? వల్లి నిజంగా కడుపుతో లేదా? వల్లి కడుపులో బిడ్డ లేదా? ఆ వంశ వారసులు లేరా అంటూ అనగానే కుప్పకూలిపోతాడు చందు. బావా అది ఒక్క నిమిషం నేను చెప్పేది విను బావా, అసలు ఏం జరిగిందంటే అనగానే, వద్దు వద్దు నర్మదా, మీరింకా నాకు ఏమీ చెప్పాలని ప్రయత్నించొద్దు. అసలు ఆ వల్లి ఆడుతున్న నాటకాలు తెలుస్తుంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. ఆ వల్లిని ఈరోజు ఇంటి నుంచి బయటికి గెంటేయిస్తాను. వల్లి ఆడుతున్న నాటకాలు, ఇప్పటి వరకు వల్లి చేసిన మోసాలు, కుట్రలు అన్నీ కూడా నాన్నతో చెప్పి తీరాల్సిందే. ఇన్నాళ్ళు నాన్న ఏమైపోతారో అని అసలు నిజంగా నేను చాలా బాధలు నా మనసులో దాచుకున్నాను. నిజంగా ఇంతకన్నా ఎక్కువ భరించడం నా వల్ల కాదు నర్మదా. ప్రేమ, మీరు గనక నా మీద నాకు అడ్డుపడ్డారంటే నా మీద ఒట్టే అని చెప్పేసి వల్లి నాటకాన్ని బయట పెట్టడానికి వల్లిని తీసుకొని వల్లి చేతిని పట్టుకొని లాక్కొచ్చేసి రామరాజు కాళ్ళ మీద పడేస్తాడు. ఏంట్రా, ఏం చేస్తున్నావురా, అసలు అసలు ఏం చేస్తున్నావురా, కడుపుతో ఉన్న ఆడపిల్లని ఇలాగైనా లాక్కొచ్చేది, తన కడుపులోని బిడ్డకి ఏమైనా అయితే అనగానే, అసలు కడుపులో బిడ్డుంటే కదా నాన్న అనగానే ఒక్కసారిగా రామరాజు ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఏం జరుగుతుందిరా, ఏం మాట్లాడుతున్నావు, తను కడుపుతో ఉంది కదా అనగానే, కడుపుతో ఉన్నట్టు నాటకం ఆడింది అనగానే ఇక వేదవతి కూడా చాలా షాక్ అయిపోతుంది. ఏంటి, నిజంగా వల్లి కడుపుతో లేదా అనగానే, దాని కడుపు ఒక అబద్ధం, దాని బ్రతుకు ఒక అబద్ధం, దాని చదువు ఒక నాటకం, అంత నాటకం. అసలు వాళ్ళు అంటూ మొత్తం కూడా జరిగిందంతా, పెళ్ళికి ముందు జరిగింది మొత్తం కూడా పూసగుచ్చినట్టు చందు మొత్తం చెప్పేస్తాడు. ఇక దాంతో తల దించుకొని, అది కాదు మామయ్య గారు, నేను ఏం చేసినా నా కాపురం నిలబడాలని చేశాను, నాకు చందు బావ అంటే చాలా ఇష్టం అంటూ అనగానే, ఆపమ్మా అంటూ ఇక వల్లి చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తుతాడు రామరాజు. కానీ తన సంస్కారం అడ్డొచ్చి నిజంగా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకునే కుసంస్కారుని కాదు. అసలు ఇక నా గురించి నేను ఇంకొక మాట మాట్లాడేదాకా కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మర్యాదగా వెళ్ళిపోమ్మా అంటూ ఇక బయటికి వెళ్ళిపోమ్మని చెప్తాడు. దానికి అంత మర్యాదగా చెప్తే ఎలా వింటుంది నాన్న అంటూ లాక్కెళ్ళి బయటకి గెంటేస్తాడు చందు. ఇక చూడాలి మరి వల్లి గుట్టు బయట పెట్టిన తర్వాత చందు ఏం చేయబోతున్నాడు. అసలు నిజంగా వల్లి ఆ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టబోతుందా? మరి వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేయబోతున్నారు? మరి వాళ్ళ కాపురం ఏం జరగబోతుంది? ఇప్పటికైనా వల్లిలో, వల్లి వాళ్ళ అమ్మ నాన్నలో మార్పు వస్తుందా? మరి వల్లి చందుల కాపురం ఎలా జరగబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.